పెళ్ళంటే రెండు అక్షరాలు కాదు, రెండు జీవితాలు కలవడం. మన జీవితంలోకి ఒక కొత్త వ్యక్తి రావడం, ఆ వ్యక్తి గురించి రోజుకొక కొత్త విషయం తెలుసుకోవడం, అత్తమామలకి సేవలు చేస్తూ ఉండడం, మా అత్తగారితో నేను ఫ్రెండ్లీగా ఎంజాయ్ చేస్తూ ఉండడం. రేపు నాకు ప్రెగ్నెన్సీ వస్తే నన్ను ఒక సెలబ్రిటీ లాగా ట్రీట్ చేస్తూ ఉంటారు. అదే కొడుకో బిడ్డో పుడితే నన్ను పొగడడం. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉంటాయి. నిజం చెప్పాలంటే పెళ్ళయ్యాకే ఒక ఆడపిల్ల జీవితం మొదలవుతుంది. నాన్న, పెళ్ళి అనేది మీ వరకు రెండు అక్షరాలు కావచ్చు, కానీ నాకు మాత్రం రెండు జీవితాలను ఒకరినొకరు నాశనం చేసుకోవడానికి ఏకం చేసేది. నేను చేసుకోలేను నాన్న. అబ్బా ఎందుకే అంత ఆగం? అరే ఆగవే, ఆగు. పొద్దున్న నుంచి నీకు బర్త్డే విషెస్ చెప్తామంటే ఒక్క నిమిషం కూడా ఆగుతలేవు. ఇప్పుడు ఏమి ఎత్తిపోయిందని గుడికి తీసుకొచ్చినావు? ఇప్పుడు నాకు బర్త్డే విషెస్ చెప్పాలి అంతేగా? సరే చెప్పు. హ్యాపీ బర్త్డే. థ్యాంక్స్. అయిపోయిందా? నేను వెళ్ళొచ్చా లేదా గిఫ్ట్ ఏమన్నా ఉందా? లేదు. విషెస్ ఏముందే, 100 సార్లు చెప్పొచ్చు, కానీ గిఫ్ట్ అలా కాదు కదా. మాట్లాడిన ప్రతిసారి డబ్బులు ఖర్చు అయితే బాగుండు. ఈ ప్రపంచంలో అసలు సగం లొల్లులే ఉండేవి కాదు. వెళ్దామా? అయ్యగారు, ఇవాళ నా పుట్టినరోజు. చాలా సంతోషం. మీ పేరుని అర్చన చేస్తాను, అంతా మంచిగా జరుగుతుంది. మీ గోత్రం చెప్పండి. అయ్యగారు, నేనేదో పూజ చేయించుకోవడానికో అర్చన కోసమో రాలేదు, నా జాతకం చూయించుకోవడం కోసం వచ్చాను. దయచేసి ఇక్కడ కూర్చుందమ్మా ప్లీజ్. చెప్తాను, ఎందుకు చెప్పను. ఒక్క నిమిషం ఇక్కడ కూర్చోండి, నేను లోపలికి వెళ్ళి వస్తాను. కూర్చోది. బర్త్డే రోజు అందరూ గుడికి వచ్చి మొక్కుకొని వెళ్తుంటే నువ్వేంటే కొత్తగా జాతకం చూపించుకుంటా అంటున్నావు? ఎందుకు? ఇప్పుడు జాతకం అంటే ఏంటి? భవిష్యత్తు. ఇప్పుడు నేను ఎవరితో ఉంటున్నా? మీ అమ్మ నాన్నతో. మరి భవిష్యత్తులో ఎవరితో ఉంటా? మీ మొగుడితో. అందుకే ఈ జాతకం. దేనికి చక్కగా సమాధానం చెప్పవు కదనే? చెప్తే నేను అమ్ముని ఎందుకు అవుతా? ఇదేంటి అయ్యగారు మీరు వచ్చారు? అయ్యగారికి వేరే పని ఉంది, అందుకే నేను వచ్చాను. చెప్పండి. నీ జాతకం చాలా బాగుందమ్మా. భవిష్యత్తులో ఉన్నత స్థాయిలో ఉంటావు. డాక్టర్ అవుతావు, లాయర్ అవుతావు, ఇంజనీర్ అవుతావు. ఏం ప్రాబ్లం లేదు. అదంతా నాకెందుకు చెప్తారు అయ్యగారు? నేను వచ్చింది అందుకు కాదు. నాకు పెళ్ళి ఎప్పుడు అవుతుందో, వచ్చే నా మొగుడు ఎలాంటి వాడు, నన్ను ఎలా చూసుకుంటాడో అవన్నీ తెలుసుకోవడానికి వచ్చాను. తొందరగా చెప్పండి, నేను వెళ్ళిపోతాను. నువ్వు అడిగినంత వరకు చెప్పడం సాధ్యం కాదమ్మా. నాకు తోచినంతగా నేను చెప్తాను, సరేనా? నీకు ఈ సంవత్సరం ఖచ్చితంగా పెళ్ళి అవుతుందమ్మా. ఎందుకంటే నీ జాతకంలో పెళ్లి బలం చాలా బాగుంది. ఇంకో విషయం ఏంటంటే నీకు ఫ్యూచర్లో మంచి మొగుడే చెప్తాడు. నిజమా అయ్యగారు? మా ఆయన పేరు ఏదో కొంచెం చూసి చెప్తారా? అమ్మా, నువ్వు ఇచ్చింది ఆధార్ కార్డు, రేషన్ కార్డు కాదు, నీ చెయ్యి. వెళ్ళమ్మా, భక్తులు వచ్చే టైం అయింది. అయ్యగారు మరి సంభావన? అయ్యో, నీ వల్ల నాకు ఎలాంటి ప్రమాదం సంభవించకపోతే అది నాకు పెద్ద సంభావన. వెళ్ళమ్మా. అబ్బా రావే, ఎంతసేపు కుడిస్తావని ఆయన పోయింది. పెళ్ళంటే ఎందుకే నీకు అంత ఇష్టం? ఈ కాలం ఆడపిల్లలు పెళ్లి చేసుకోము, మా కాలం మీద మేము నిల్చుంటాం, మాకు పెళ్లితో అవసరమే లేదంటే నువ్వేమో ఎప్పుడో పాతకాలం అమ్మాయిలాగా పెళ్లి చేసుకుంటా పిల్లల్ని అంటా అంటావు. ఎందుకు? పెళ్ళంటే రెండు అక్షరాలు కాదు, రెండు జీవితాలు కలవడం. మన జీవితంలోకి ఒక కొత్త వ్యక్తి రావడం, ఆ వ్యక్తి గురించి రోజుకొక కొత్త విషయం తెలుసుకోవడం, అత్తమామలకి సేవలు చేస్తూ ఉండడం,
మా అత్తగారితో నేను ఫ్రెండ్లీగా ఎంజాయ్ చేస్తూ ఉండడం. రేపు నాకు ప్రెగ్నెన్సీ వస్తే నన్ను ఒక సెలబ్రిటీ లాగా ట్రీట్ చేస్తూ ఉంటారు. అదే కొడుకో బిడ్డో పుడితే నన్ను పొగడడం. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉంటాయి. నిజం చెప్పాలంటే పెళ్ళయ్యాకే ఒక ఆడపిల్ల జీవితం మొదలవుతుంది. కానీ నువ్వు ఇప్పుడు చెప్పినట్టే అందరు అమ్మాయిల జీవితం ఉంటుందని ఎలా అనుకుంటాను? మన కస్తూరి విషయం తెలిసిందే కదా. ఇంకోసారి ఇలా చేసావనుకో చంపేస్తా. ఏం చేస్తుంటది? మొగుడు చేతిలో దెబ్బలు తింటూ ఉంటది. చూద్దాం పదా. కస్తూరి కోసం వచ్చారా? అవును. ఇప్పుడే దానికి ఒక రౌండ్ కోటింగ్ అయిపోయింది. మీరు వెళ్ళి ఆయింట్మెంట్ రాయండి. కస్తూరి, ఏమైంది? నీ మొగుడు మళ్ళీ కొట్టాడా? అయ్యో అలా ఏం లేదే, ఉల్లిగడ్డలకు వస్తున్నాం కదా అందుకే కన్నీళ్ళు. కన్నీళ్ళకి కారణాలు చెప్పు. మరి కనిపించే గాయాలకి? బాత్రూంలో జారిపడ్డా, గోడ గీరుకుపోయింది, వంట చేస్తుంటే నిప్పురాకు వచ్చి మీద పడ్డది అని ఇలాంటివి మాత్రం చెప్పకు. ఇప్పుడు చెప్పు, మళ్ళీ ఎందుకు కొట్టాడు? నిన్న బర్త్డే ఫంక్షన్కి వెళ్ళాము. అక్కడ మా చిన్నప్పటి క్లాస్మేట్ గణేష్ కనిపించాడు. ఫొటోస్ దిగాము. అసలు ఆ నంబర్ ఎలా వచ్చిందో తెలియదు. ఫొటోస్ పంపమని మెసేజ్ పెట్టాడు. నేను పంపాను, అంతే కొట్టేశాడు. గణేష్ వాడు చాలా మంచివాడు కదని వాడి మీద డౌట్ పడాలనిపించింది మీ వాడికి. కొట్టేవాడికి కారణాలు కావాలి కానీ కొట్టాలనుకున్న వాడికి అక్కర్లేదు. అందుకే నేను అసలు పెళ్ళే చేసుకోవద్దని డిసైడ్ అయ్యా. ఇదిగో ఇదే దీని పెళ్ళి ఎప్పుడు అవుతుందా అని గుడికి వెళ్ళి మరీ జాతకం చెప్పించుకొని వచ్చింది. ఓ పిచ్చిదాను, దీనికంటే మొగుడిని కంట్రోల్లో పెట్టుకోవడం రాలేదు. కానీ నేను అస్సలు అలా కాదు. మొగుడిని ఖచ్చితంగా కంట్రోల్లో పెట్టుకొని చూసుకుంటా. పెళ్ళికి ముందు అమ్మాయిలం అందరం అలానే అనుకుంటామే, కానీ పెళ్ళైన తర్వాత మనం అనుకుంది ఏది జరగట్లేదని బాధపడతాం. అంటే ఇప్పుడు ఏమంటావే? నీ జీవితం లాగే నాది కూడా అవుతుందంటావా? అవ్వద్దు అంటున్నా. తల్లిదండ్రులు ఎంచుకునే అవకాశం మన చేతిలో లేదు, కానీ కట్టుకున్న వాడిని ఎంచుకునే అవకాశం ఖచ్చితంగా మన చేతిలోనే ఉంది. వ్యక్తిని చూసి గుణం అంచనా వేయలేమే, కానీ ఎంతో కొంత మన చేతుల్లో ఉంటుంది. అందుకే ఆలోచించి చేసుకోమని చెప్తున్నాను. నాకు చెప్పాల్సిన అవసరం ఏం లేదు. నేనేం చేయాలో నాకు బాగా తెలుసు. అయినా నువ్వేదో నీ మొగుడితో సంతోషంగా ఉన్నట్టు ప్రతిదీ నాకు చెప్తున్నావు. నువ్వే బాధల్లో ఉన్నావు. ఇంకా నువ్వు చెప్పేది నేను వింటానా? చెప్పు. తెలివైన వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? గెలిచిన వాడి మాట వింటారు కావచ్చు, కానీ ఓడిపోయిన వాడి మాటకే విలువిస్తారు. ఇది నా మాటలు కాదు, అనుభవం. నా దాంట్లో నడవద్దు, ఇంకా నీ ఇష్టం. సరే మంచిదిలే, నేను వెళ్తున్నా. తొందరలో కార్డ్ తీసుకొని వస్తా. నువ్వు మీ ఆయన తప్పకుండా రావాలి, సరేనా? గిఫ్ట్ మర్చిపోకండి. అమ్మలాలి పైడి కొమ్మలలో ముద్దుల గుమ్మలలో కళ్యాణం గమనీయం. రెడ్డమ్మ, వాడితో పెళ్లి గురించి మాట్లాడతాను చెప్పి 2 రోజులు అవుతుంది, ఇప్పటికీ మాట్లాడలేదు. ఇలాగైతే రెడ్డి గారు, ఈ 2 రోజులు కూడా నేను వాడితో మాట్లాడేది ధైర్యం తెచ్చుకోవడానికి. ఈరోజు ఎలాగైనా మాట్లాడతా. వాడు నన్ను ఏమన్నా సరే. శ్యామలా, శ్యామలా. రెడ్డమ్మ గారు వస్తున్నా. రెడ్డమ్మ గారు పిలిచారా? పిలిచిందే. ఒక మంచి స్ట్రాంగ్ ఛాయ్ తీసుకురావా? ఛాయా తీసుకొస్తా కానీ నాకు ఒక వారం రోజులు సెలవు కావాలి రెడ్డమ్మ గారు. సెలవా? సెలవు ఎందుకే? మొన్ననే 10 రోజుల క్రితం 3 రోజులు సెలవులని పోయినావు. మళ్ళీ ఇప్పుడు వారం రోజులు అంటున్నావు. ఇంతకన్నా సెలవులు తీసుకొని పోయి ఏం చేస్తావు అసలు? అది కాదమ్మ గారు, నాకు పెళ్లి చూపులు అమ్మగారు. పెళ్లి చూపులా? పెళ్లి చూపులకు వారం రోజులు ఎందుకే? అంటే 7 అబ్బాయిలు వస్తుండ్రంటే 7 రోజులు కావాలి కదా రెడ్డమ్మ గారు. ఏంది 7 రోజులు సీరియల్గా పెళ్లి చూపులా? ఏంది నిన్నెవరు మెస్తలేరా? అవును రెడ్డమ్మ గారు, నన్ను చూస్తే మంచిగున్నది పిల్ల అంటుర్రు, కానీ నేను మాట్లాడితేనేమో ఇంటి మోగన కూడా అత్తలేరు. సరేతి,
నిన్ను మేము రానిచ్చుడు ఎక్కువ కానీ సరే కానీ నీ సెలవు సంగతి తర్వాత కానీ ఫస్ట్ అయితే పోయి ఛాయ్ తీసుకురాపో. సరే అమ్మగారు. Yeah, give me a second. I'll share my screen. Yeah. Actually, I have completed all the process of UI. Yeah. Just pending with the responsive checks. I think so. Yeah. ఏమైంది రెడ్డి అమ్మా? ఇక్కడ వరకు వచ్చి సంకోచిస్తున్నావు. వెళ్ళు, వాడితో మాట్లాడు. నీదేం పోయింది రెడ్డి గారు, నువ్వు వెళ్ళు అంటావు. ఈ విషయం అడిగిన తర్వాత వాడు ఎంత గొడవ చేస్తాడేమో, నాకు భయం అవుతుంది. నీ భయం కంటే వాడి భవిష్యత్తు ముఖ్యం కదా. పో, వాడి మీటింగ్ కూడా అయిపోయినట్టు. గౌతమ్ అమ్మా ఛాయ్ తీసుకొచ్చానన్నా. అబ్బా మంచి పని చేసాం అమ్మా. మార్నింగ్ నుంచి మీటింగ్, నో ఈటింగ్, నో డ్రింకింగ్. గౌతమ్ ఎట్లుందిరా ఛాయ్? అమృతం తాగమని చేతికిచ్చి ఎలా ఉందని అడిగితే ఏం చెప్తామమ్మా? ఏమోరా, 25 సంవత్సరాలు దాటిన కొడుక్కి తల్లి వంట నచ్చదంటారా, అందుకే అడిగా. అవునా, మరి ఎవరి వంట నచ్చుతుందంటావు అమ్మా? నీకు తెలియంది ఏముందిరా, నువ్వు ఇప్పుడు ఒక కంపెనీ నుండి ఇంకో కంపెనీకి ఎలా షిఫ్ట్ అవుతావో అలాగే తల్లి కొంగు నుండి పెళ్ళం కొంగు కూడా అలాగే షిఫ్ట్ అవ్వాలిరా. అయినా ఎన్ని రోజులని తల్లి కొంగు పట్టుకొని ఉంటావురా? అర్థమైంది. పెళ్లి చేసుకోమనడానికి తిప్పలన్నీ. అయినా నీకు చెప్పా కదమ్మా, నేను ఈ జన్మకు పెళ్లి చేసుకోను. ఒరేయ్, నువ్వు 100 సార్లు పెళ్లి చేసుకొని అన్నా కూడా 101సారి వచ్చి కూడా నిన్ను పెళ్లి చేసుకోమని అడుగుతా. ఎందుకంటే భార్య లేని భర్త జీవితం చెయ్యి ఉన్న బ్రొటనవేలు లేనట్టేరా. అయినా నీకు ఎట్లా చెప్పాలమ్మా, నాకు అసలు పెళ్లి చేసుకోవాలని లేదు. ఎందుకురా? ఎందుకు పెళ్ళంటే ఎందుకు ఇష్టం లేదు నీకు? పెళ్ళంటే ఇంత ద్వేషం ఎందుకు? నాన్న, పెళ్ళి అనేది మీ వరకు 2 అక్షరాలు కావచ్చు, కానీ నాకు మాత్రం 2 జీవితాలను ఒకరినొకరు నాశనం చేసుకోవడానికి ఏకం చేసేది. నేను చేసుకోలేను నాన్న. మరి మీ అమ్మ జీవితం నా జీవితం బాగానే ఉంది కదరా, నువ్వెందుకు అట్లా అనుకుంటున్నావు? మీకంటే బంగారం లాంటి రెడ్డమ్మ దొరికింది, నాకు అమ్మ లాంటి అమ్మాయి దొరకాలి కదా నాన్న. ఆ విషయం నాకు వదిలిపెట్టురా. నీకు బంగారం లాంటి అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి చేయడం నా బాధ్యత. ఇప్పటికి మనం 100 సంబంధాలు దాకా చూసినాం. పెళ్లి చూపులకు పోవడం, నీకు నచ్చలేదు అనడం, రావడం, ఇప్పటికి ఇదే జరుగుతుంది కదరా. ఎందుకో అమ్మా, పెళ్ళనే జీవితం ఊహించుకుంటేనే నాకు చాలా భయంగా ఉంటుంది. మన జీవితంలోకి ఒక కొత్త వ్యక్తి రావడం, ఆమె ఎలా ఉంటుందో మనకు తెలియకపోవడం. ఒకవేళ నేను ఏమైనా చేద్దామన్నా, బయటికి వెళ్దామన్నా, ఎక్కడికైనా వెళ్దామన్నా, లేటుగా ఇంటికి రావాలన్నా ప్రతిదీ తనకి సమాధానం చెప్పుకోవాలమ్మా. నాకు అలాంటి లైఫ్ సెట్ కాదమ్మా. అంటే ఇప్పుడు ఏమనుకుంటున్నావురా నువ్వు? నా గురించి మాత్రమే నేను ఆలోచించాలనుకుంటున్నాను నాన్న. మళ్ళీ నా లైఫ్లో కొత్త వ్యక్తి రావడం, వాళ్ళ గురించి కూడా నేను ఆలోచించాలి. ఈ టెన్షన్స్ అవి నేను తీసుకోలేను నాన్న. నాకు ఫ్రీడమ్ కావాలి, నాకు నచ్చినట్టు నేను బ్రతకాలి. నన్ను ఇలా బతకనేవా? ఇప్పుడు వీని ఎలా మార్చడం పెద్ద తలనొప్పి అవుతుంది. మనం ఎంతమంది అమ్మాయిలను చూపించినా కూడా వాడికి పెళ్లి మీద అభిప్రాయం మారలేదు. అలా మారాలంటే అంతటి అమ్మాయి కనిపించాలి. అలాంటి అమ్మాయి ఎక్కడుందో ఏంటో, ఆమె దొరికేంత వరకు మనకి తిప్పలు తప్పవు. నాన్న, ఏమైందిరా బిడ్డ, నడుచుకుంటూ వస్తున్నావు? బండి ఏది? సిరికి ఏదో అవసరం ఉంటే బండి ఇచ్చిన నాన్న. అవునా, సరేరా. భోజనం చేయరా? అమ్మా అమ్మా అమ్మా, ఈరోజు చికెన్ చేయలేదా అమ్మా? ఈరోజు నా బర్త్డే. ఈరోజు కూడా మేకల ఆకులే తినాలా? అడిగేది నిన్నేనమ్మా, ఏం చెప్తానేంటి? నువ్వు కన్నది పులినమ్మా, పులి ఈ గడ్డి తినదు. నాన్నకు చెప్పి మార్కెట్కి పంపించి ఏ తలకాయ కూరనో, బోటి కూరనో, లివరో ఏదో ఒకటి తెప్పించి వండమ్మా. ఏందే కోరికలు బాగా కోరుతున్నావు? ఇక్కడంటే ఓకే వండి పెడతా,
కానీ రేపు పెళ్లి చేసుకొని అత్తగారింటికి వెళ్ళినప్పుడు అసలే నువ్వు నాకు పెళ్లి ఎప్పుడు చేస్తారు, నేను పెళ్లి చేసుకుంటాను మమ్మల్ని నొరిస్తున్నావు కదా. కానీ రేపు ఇక్కడ ఉన్నట్టు అక్కడ ఉండదు, అర్థమైందా? కూతురు చెప్పినట్టు తల్లి వింటుందేమో గానీ కోడలు చెప్పినట్టు అత్త వినదు. అబ్బా, మీలాంటి తల్లుల వల్లే అత్తలందరూ విలన్లు అయిపోతున్నారు. మేమేం చేసినామే నన్ను అంటున్నావు? మరి అంతే కదమ్మా. రేపు పొద్దున్న నేను నిద్ర లేట్గా లేసాను అనుకో, నువ్వేమంటావు? మీ అత్తగారి ఇంట్లో కూడా ఇట్లా లేట్గా లేస్తే మీ అత్త ఊరుకుంటుందా అంటావు. నాకు వంట రాదు అన్నానంటే నువ్వేమంటావు? రేపు పొద్దున్న మీ అత్తగారి ఇంట్లో ఇట్లా చేస్తే మీ అత్త ఊరుకుంటుందా అంటావు. నేను ఈ కూర తినను అని అంటే నువ్వేమంటావు? మళ్ళీ మీ అత్తగారు ఇట్లా చేస్తే ఊరుకుంటుందా అని అంటావు. ఇలా పొద్దున నిద్ర లేచినప్పటి నుంచి అత్త అత్త అని 10 నుంచి 15 సార్లు మా మైండ్లో ఎక్కిచ్చేస్తారు. ఎలా అమ్మ? సగం మీలాంటి అమ్మల వల్లనే మాకు అత్తలంటే భయం పట్టుకునేసింది. మీలాంటి అమ్మల వల్లే అక్కడ అత్తలకి కోడలికి పడట్లేదు. మీ అమ్మల గొప్పతనం చెప్పుకోవడానికి అక్కడ అత్తల్ని బదనం చేస్తారు. ఎందుకమ్మా? అబ్బా, నీకు చికెన్ మటన్ వండలేదని ఇంత ఉర్రుడు అవసరమానే? మా వండిన తీ పో, అక్కడ సెల్ఫ్లో ఉంది, నీకు అనిపించద్దని అడబెట్టిన, పోయి తినిపో. ఈ ముక్క నాకు ముందే చెప్పుంటే అక్కడ ముక్కేస్తా ఈ పక్కే వచ్చేదాన్ని కాదమ్మా. సరే పో. ఎక్కడ పెట్టావు? అక్కడ సెల్ఫ్లో ఉంది చూడు పక్కన. ఎండ బాగా కొడుతుంది. సునీత, సునీత, ఏమైంది? అబ్బాయి ఫోటో అమ్మాయికి చూపించినావా? ఎక్కడా? అది రాగానే గంజికేగ పడ్డది. నా ముచ్చటినే తీరుకుందా దానికి? అమ్మయ్య, ఈ ముక్కతో తినకపోతే జీవితంలో ఏదో కోల్పోయి అనిపిస్తుంది. అబ్బా, మా అయ్యేదో ముచ్చట పెట్టినట్టున్నాడు. వెళ్దాం. ఏమైందన్నా? మీ ఇద్దరు భార్య భర్తలు మంచిగానే ముచ్చట్లు పెడుతున్నారు. ఏం లేదు బిడ్డ, ముక్కకు ఉప్పు కారం మసాలా గట్టిగా పట్టిందా? ఎట్లుంది చికెన్? నాన్న, అమ్మ చేతి వంట ఎలా ఉంది అని అస్సలు అడక్కు. దేవుడి విగ్రహానికి గనక నోరునుంటే అమ్మ చేతితో ప్రతిరోజు నైవేద్యం చేయించుకొని మరి తినేవాడేమో. అందుకే కదరా మీ అమ్మను ప్రేమించి పెళ్లి చేసుకున్నా. అన్నట్టు నీకు ఒక అబ్బాయి ఫోటో చూపిస్తా, నీకు నచ్చితే నిన్ను చూడడానికి వాళ్ళ కబురు పంపిస్తా. సునీత, నీకు మొన్న ఇచ్చిన ఫోటో తీసుకురాపో. సరే అమ్మా, నువ్వు ఆగే. నాన్న, నాకు ఏ అబ్బాయి ఫోటో చూపించాల్సిన అవసరం లేదు. పలానా అబ్బాయి వస్తున్నాడని చెప్పారనుకో, నేను తయారై కూర్చుంటా. నాకంటూ కొన్ని కండిషన్స్ ఉన్నాయి, అతనికి చెప్పుకుంటా. నచ్చితే పెళ్లికి రెడీ అయిపోదాం, లేదంటే పంపించేద్దాం. మరి ముఖం చూడకుండా అంటే? నాన్న, ఇప్పుడు నాకు పెళ్లి చేయాలనుకుంటున్నారు. అబ్బాయి ఏం చేస్తుంటారు అని అడుగుతారు, అమ్మాయి ఎలా ఉంది అని అడుగుతారు. అబ్బాయికి అందం అవసరం లేదు, అమ్మాయికి సంపాదన అవసరం లేదు. నాకు ఈ ఫోటో చూడాల్సిన అవసరం అంతకన్నా లేదు. అట్లా అని చెప్పి మరీ చూడ్డానికి బాగాలేనోని నువ్వు చేసుకోలేవు కదనే. ఎందుకు చేసుకోవద్దమ్మా? అందానికి వయసు ఉంటుందేమో కానీ గుణానికి కాదు. చూపుకి మంచిగున్నోని పెళ్లి చేసుకుంటే మహా అంటే ఫోటో ఫ్రేమ్లోనో ఆల్బమ్లోనో అందంగా కనిపిస్తాడు. అదే గుణమున్నోని పెళ్లి చేసుకుంటే అందరి దృష్టిలో గొప్పగా కనిపిస్తాము. మా జంట అందరికీ అందంగా కనిపించాల్సిన అవసరం లేదమ్మా, గొప్పగా కనిపించాలి. అలాంటి సంబంధం ఉంటే చూడండి. ఇప్పుడు ఏం చేద్దామే? చేసేదేముంది? అందం గుణం రెండు ఉన్న అబ్బాయిని చూద్దాం, అందులో ఏముంది? మనిషిని చూస్తే అందంగా అనిపిస్తుంది కానీ గుణం ఎట్లా కనబడుతుంది? పెళ్లి చూపుల నాడు దాన్ని కాసేపు మాట్లాడమందాం, అది ఓకే అంటే ఫైనల్గా పెళ్లి చేద్దాం. సరే అంతే, ఆకలి అవుతుంది, అన్నం పెడతా.